హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మనం దగ్గర 1.5 year బ్యాక్ ఒక బాల్ థ్రోయింగ్ మిషన్ అయితే తయారు చేసినాము. దాన్ని యూజ్ చేసి ఇటువంటి బాల్స్ ని త్రో చేసే మిషన్ అయితే తయారు చేసినాము. కాకపోతే ఆ వీడియోలో మేము ఏం చేసినామంటే కరెంట్ ని యూజ్ చేసి తిరిగే ఆ బాల్ థ్రోయింగ్ మిషన్ ని తయారు చేసినాం. కాకపోతే ఈ రోజు ఈ వీడియోలో బ్యాటరీని యూజ్ చేసి ఒక బాల్ థ్రోయింగ్ మిషన్ అంటే పోర్టబుల్ బాల్ థ్రోయింగ్ మిషన్ అయితే తయారు చేయబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేసిన సామాన్లన్నీ ఎవరిని వారేస్తలేం, అన్నిట్లే పెట్టుకున్నాము. బాల్ థ్రోయింగ్ మిషన్ కోసం మనకు మోటార్ అయితే కావాలి, 12 volt మోటారు. అది మొత్తం లోపల ఫిక్స్ అయి ఉంది. దీనికి ఫిక్స్ చేసి ఉన్న మోటార్ అయితే మనకు కావాలి. ఈ బేస్ మీరు ఏదైతే చూస్తారో దీన్ని ఏ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేసినామో కామెంట్ అయితే అయ్యారు ఖచ్చితంగా. మోటార్ తెచ్చుకున్నాం కానీ ఇది పని చేస్తుందా లేదా చూడాలి. ఇది పని చేస్తేనే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసుడు, ఒకవేళ పని చేయకుంటే బిస్కెటే. ఈ మోటార్ వచ్చేసి దగ్గర 3-4 months నుంచేలే వర్షం వస్తే 3-4 months నుంచి కాదు, వీడియో తీసినప్పటి నుంచేలే వర్షం వస్తే వర్షం ఆడింది, ఎండ కొడితే ఎండలు ఎండింది. సో అయినా సరే పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. మన ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. చలో. మిషన్లో మనకు నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఏంటి అంటే సైకిల్ టైర్లు. మీరు ఇక్కడ చూసినట్లయితే మా కోయిల్ కానీ సైకిల్ అయితే కిచెన్ తీసుకొచ్చినాము. సో ఈ సైకిల్ టైర్లను యూజ్ చేసి మనం బాల్ థ్రోయింగ్ మిషన్ అయితే తయారు చేయబోతున్నాము. సో ఇప్పుడు అయితే ఈ టైర్లు ఇప్పుకుందాం. ఇక పోయినసారి వీడియోకు ఈసారి వీడియోకు డిఫరెన్స్ ఏంటి అంటే పోయినసారి నీళ్ళ మోటార్ని యూజ్ చేసి తయారు చేసినాం కదా, ఒకవేళ దాన్ని మనం యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఎలక్ట్రిసిటీ కావాలి. బట్ ఈసారి తయారు చేయబోయేది ఏంటిది అంటే పోర్టబుల్, అంటే మనం ఎక్కడికైనా సరే తీసుకుపోయి ఆడొచ్చే విధంగా తయారు చేస్తున్నాము. సో దానికి ఎలక్ట్రిసిటీ లేకున్నా సరే జస్ట్ ఒక బ్యాటరీ ఉంటే సరిపోతుంది. సో దానికోసం మనం ఈ విధంగా పైప్ని అయితే కట్ చేసుకోవాలి. 2 సైకిల్ టైర్లు వచ్చేసి ఈ విధంగా ఒకటి ఇక్కడ వస్తుంది. సో దీనికి మనకు మోటార్ అటాచ్ అవుతుంది. ఆ తర్వాత ఒక టైర్ తిరుగుతుంటే బాల్ని మధ్యలో ప్లేస్ చేసినాం అనుకోండి, అది బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్తే మీకు అర్థమవుతుందో లేదో, ముందు ఈ వీడియో అంటే అడ్వాన్స్ అయినా కొద్దీ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ దీన్ని అయితే ఇక్కడ ఏదైతే మార్క్ చేసినో ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. సో మొత్తానికి ఈ రాడ్ ఏదైతే ఉందో ఇది ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది ఎక్స్పెరిమెంట్లో. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక దిక్కు హోల్ కొట్టినాము, ఒక దిక్కు ఇట్లా బాక్స్ లాగా కట్ చేసినాం కదా. దీని వెనకాలన్న రీజన్ ఏంటి అంటే హోల్ ఏదైతే చేసినామో దీంట్లో వచ్చేసి మనకు చక్రం ఉంటుంది కదా, ఇది తిరిగే టైర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ దిక్కు ఏదైతే మనం హోల్ చేసినామో దీంట్లో నార్మల్ టైర్ అయితే ఉంటుంది. సో ఇది అటు ఇటు మనం అడ్జస్ట్ చేసుకుని బాక్స్ షేప్లో అయితే ఈ విధంగా కట్ చేసినాం, మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం టైర్లను అయితే ఫిక్స్ చేసుకుందాం. ఒక టైర్ ఈడొస్తుంది, ఒక టైర్ ఈడొస్తుంది. మనం బాల్ని త్రో చేయబోయే ముందు దాని సైజ్ ప్రకారం దీన్ని అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలి. ఈసారి మనం తయారు చేయబోయే బాల్ థ్రోయింగ్ మిషన్ ఏదైతే ఉందో కంప్లీట్లీ పోర్టబుల్గా అయితే ఉండబోతుంది. సో దీనికే మనం స్టాండ్ని వెల్డింగ్ వచ్చినామనుకోండి, మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకోలేము. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్లయితే దీని లెగ్స్ కోసం 8x8 పైపులను అయితే వాడుతున్నాము. ఇప్పుడు ఈ 8x8 పైపులను డైరెక్ట్గా దీనికే వెల్డింగ్ వచ్చినామనుకోండి క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుంది, పోర్టబుల్ లాగా అయితే ఉంటుంది. సో అందుకోసం దీన్ని లావట్ ఒకసారి దీని మీద ఇటువంటి ఒక ప్లేట్ని అయితే వెల్డింగ్ కొడతాం.
ఆ తర్వాత దీనికి 2 హోల్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక ప్లేట్ దీనికి వెల్డింగ్ కొడతాం, దీనికి 2 హోల్స్ అవుతాయి. సో దీనికి క్యారీ చేసుడు దానికే అందాక తీసుకుపోయినాక ఈ రెండింటిని అటాచ్ చేసి స్క్రూలు అయితే ఫిట్ చేసుకోవాలి. ఒక నట్ బోల్ట్ ఫిట్ చేసినాం అనుకోండి ఎటు అదిలదే బందోబస్తు ఉంటుంది. సో పోర్టబుల్గా తయారు చేస్తున్నాం ఈసారి. సో మొత్తానికి మీరు చూడొచ్చు మన బేస్ రెడీ అయిపోయింది. అంతేకాకుండా పైన ఈ టైర్స్ ఫిట్ చేయడానికి ఇది కూడా తయారైపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు దీన్ని టెంపరీగా ఫిక్స్ చేసుకొని టైర్స్ని, అంతేకాకుండా ఈ టైర్లు తిరగడం కోసం మోటార్ని అయితే ఫిక్స్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత దీన్ని మొత్తం మంచిగా కన్వర్ట్ చేసి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అంతేకాకుండా టెస్టింగ్ చేసి కూడా చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి దీన్ని టెంపరీగా ఫిక్స్ చేసుకుంటున్నాం. మొత్తం ఫిక్స్ చేసినాక దగ్గరలోనే ఎక్స్పెరిమెంట్ ఉందనుకోండి దీంతో ఆడనీకి జస్ట్ జబ్బకి వేసుకొని ఇట్లా పోవచ్చు. ఒకవేళ చాలా దూరం పోతా ఎక్కడికైనా ప్యాక్ వేసుకొని అంటే అప్పుడు ఈ కాళ్ళని ఇప్పి అండ్ దీన్ని ఇప్పి సపరేట్గా తీసుకుపోవచ్చు. సో ఇప్పుడు టైర్లను అయితే ఫిక్స్ చేద్దాం. స్టార్టింగ్లో నేను చెప్పినా కదా ఒక సైడే హోల్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా తిరుగుతుంది కదా. సో ఇది లూజ్ ఉంది అనుకోండి మనం మోటార్కు దీనికి వేసే చైన్ ఊక పడిపోతూ ఉంటుంది. సో అట్లా లూజ్ కాకుండా దీనికి ఒక హోల్ అయితే వేసుకున్నాము. సో ఇప్పుడే ఫిక్స్ ఉంటుంది. ఇక్కడ దానికి ఏముండదు, జస్ట్ అది ఉత్తా తిరగనీకే. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చేటట్టు ఉండాలి కాబట్టి దీనికి ఈ విధంగా డబ్బా షేప్లో కట్ చేసినాం. అప్పుడు అర్థం కాలే కావచ్చు, ఇప్పుడు మీకు క్లారిటీ అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనం బాల్ పట్టేంత సైజ్ ఇక్కడ ఉంచుకొని దీన్ని బందోబస్తు టైట్ చేసుకుందాం. ఇప్పుడు ఒకవేళ పైప్ మొత్తం క్లోజ్ ఉంది అనుకోండి మనం ఈ టైర్ పెట్టిన తర్వాత నట్ అయితే ఫిట్ చేయరాదు. సో అందుకోసమే ఇక్కడ మొత్తం ఇట్లా డబ్బా షేప్లో కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు బెనిఫిట్ ఏంటి అంటే దీని లోపల పెట్టిన తర్వాత కూడా మనం నట్ ఫిట్ చేయవచ్చు మంచిగా బందోబస్తు. సో ఇప్పుడు ఈ టైర్ వచ్చేసి ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది మనం మోటార్ సెట్ చేస్తే. ఆ తర్వాత ఈ 2 కూడా ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా, ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా. అప్పుడు మనం దీని లోపల మధ్యలో బాల్ పెట్టినాం అనుకో బాల్ రఫ్ అని వెళ్ళిపోతుంది బయటకు. ఆల్రెడీ మీరు నీళ్ళ మోటార్తో చేసిన దాంట్లో చూసి ఉంటారు, కాకపోతే ఇది సంథింగ్ స్పెషల్ ప్రాజెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చైన్ అయితే వేద్దాం. ఇప్పుడు దీనికి చైన్ ఇట్లా ఫిక్స్ అవుతుంది. చైన్ ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ ఈ మోటార్ ఏదైతే ఉందో 12 వోల్ట్ దీన్ని కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకుంటాము. సో ఈ మోటార్ తిరిగే కొద్దీ టైర్ తిరుగుతుంది, ఇటు తిరగాలి, ఇటు తిరుగుతుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది. మనం మోటారు ఇప్పుడు గాలిలో ఇట్లా వేలకుండా ఇప్పుడు ఉండేటట్టుగా బందోబస్తు ఫిట్ చేసుకోవాలి. మేము ఈ పైప్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసేది కాకపోతే కట్ చేసినాము. ఇప్పుడు చైన్ కట్ చేసుకోవాలి. మన ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తంలో మెయిన్ రోల్ వచ్చేసి మోటార్దే. ఒకవేళ ఈ మోటార్కి టైర్కి చైన్ కనుక పర్ఫెక్ట్గా ఫిక్స్ అయింది అనుకోండి ఎక్స్పెరిమెంట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఇప్పుడు దాన్నే ఫిక్స్ చేస్తున్నాము. చైన్ కొద్దిగా పెద్ద అయింది, ఎన్ని పల్లీలు తీసేయాలనేది చూస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 13 పల్లీలు పోవాలి ఇలాగే చైన్. ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా సరే దాంట్లో వచ్చే ఫెయిల్యూర్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటేనే గెట్ ఆన్ అవుతూ ఉండాలి. వీటిని సక్సెస్ చేసుకుంటా లాస్ట్ సక్సెస్ అయితే అవుతుంది. ఇప్పటివరకు చాలా వీడియోలో మీరు చూసారు కదా. ఇప్పుడు దీని డిస్టెన్స్ని నేను మొత్తం చూసినట్లయితే మాకు ఏదో ఒక ఫెయిల్యూర్ వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చైన్ కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కదా, ఊకే చైన్ పడుతుందేమో అనిపిస్తుంది. అందుకోసమే మోటార్ని వీలైనంత దగ్గరికి పెట్టుకుందామని చెప్పేసి ఈ బేస్ ఏదైతే ఉందో దానికంటే కొద్దిగా పక్కగా కట్ చేస్తున్నాము. మోటార్ మొత్తం ఇక్కడ దాకా వస్తుంది. చైన్ డిస్టెన్స్ తక్కువ అవుతుంది కాబట్టి అది పడే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు దీని అయితే కట్ చేసుకుందాం. పనిగా కలరింగ్ కూడా అయిపోతుంది. మతిని ఆడిది కలర్ వేసేస్తుండు. వాడు కలర్ వేసే లోపల మేము చైన్ సెట్ చేసుకోవాలి. డబుల్ కోటింగ్ వేయాలి దీన్ని కూడా. ఫస్ట్ సారి అయితే ఏదో వెళ్ళిపోయినట్టు పడుతుంది. ఈ మోటార్ నడవాలంటే దీనికి ఒక బ్యాటరీ కావాలి కదా, ఆ బ్యాటరీని మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం. సో అందుకోసమే దీనికే ఇక్కడ మీరు చూడొచ్చు ఒక అటాచ్మెంట్ అయితే చేసినాము. దీనిపైన ఒక బేస్ ప్లేట్, అది ఈ ప్లేట్ని వెల్డింగ్ కొడతాం. ఆ తర్వాత దీనిపైన మన బ్యాటరీ అయితే కూర్చుంటుంది. ఇక దీనికి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కనెక్షన్ ఇవ్వచ్చు. కనెక్షన్ ఇవ్వనే తిరుగుతుంది. ఆ తర్వాత బాల్ వేసి క్రికెట్ ఆడవచ్చు.
ఇప్పుడైతే మోటార్ ఒకసారి చెక్ చేస్తున్నాము, చైన్ పడుతుందా ఆగుతుందా అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి, అదే మెయిన్. ఘోరంగా స్పీడ్ పెరుగుతుంది, మీరు చూడవచ్చు. ఇంత స్పీడ్తోనే ఇప్పుడు బాల్ పోతే రఫ్ని వెళ్ళిపోతుంది, బాగా గాడిపోతుంది మొత్తం. చైన్లో ఆయిల్ మొత్తం పోసి ఒకసారి బ్యాటరీ పెట్టి బాలేసి చూద్దామని దాన్ని ఆన్ చేసినాము. మొత్తం సంపుడు చంపింది అంత కనబడుతుంది ఎవరలే. నీకు సో పడ్డది, నాకు బాగా పడ్డది. నీకు సాన్పు తల్లిందిగా, నీకు ఘోరంగా ఇంజన్ ఆయిల్ పడ్డగా అంత ఇత్తుతుంది, కంట్లో పడుతుంది. ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తా మీకు. ఇక బాగాలేస్తున్నా, ఘోరంగా ఫాస్ట్ అవుతుంది, మళ్ళా మంచిగా ఫాస్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే దీంతో ఏం టెస్టింగ్ చేస్తలేము, ఇలా షెయిరుకుతాయేమని భయం అవుతుంది. అట్లా షెయిరుకకుండా మనం ఏం ప్రాసెస్ చేయబోతున్నాం అంటే, కిందికించిన ఒక రాడ్ తీసుకుందాము, ఇక్కడ ఒక రాడ్ నిలబెట్టి దీన్ని ఇట్లా ఫిక్స్ చేసుకుందాము. ఇది ఎందుకు అంటే మనకు ఫాస్ట్గా తిరిగేటప్పుడు దీంట్లో బాల్ వేసినాం అనుకోండి, బాల్ పోయి కరెక్ట్గా రెండింటి మధ్యలో పడుతుంది. సో రెండింటి మధ్యలో పడగానే దీంట్లో ఇరికి రఫ్ అని ముందుకైతే పోతుంది. సో అట్లా మన షెయికి ఏం కాకుండా దీంట్లో వేయొచ్చు బాల్. ఆ విధంగా సెటప్ అయితే వేస్తున్నాం. ఇక ముత్తుకంత చైన్ మీద పోసిన ఆయిల్ అది చూసి వీళ్ళు ఏం చేసిరంటే ఒక మూతేడ తెచ్చి మొత్తం మోటార్ మీద పోసినట్టు ఎట్లా కారుతుందో చూడర్రి, అదే అంతా ఇచ్చింది. టీషర్ట్ మొత్తం సర్వనాశనం అయింది. మన మిషన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంతో కూడా ఆడొచ్చు, కాకపోతే దీన్ని ఇంకా మంచిగా తయారు చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ మనం దీన్ని వెల్డింగ్ చేసినట్లయితే దీనిపైన మొత్తం బాల్ పెట్టుకోవచ్చు స్టోరేజ్ లాగా అని చెప్పేసి దీని ఒక దాని సెటప్ అయితే చేస్తున్నాము. అసలు వెల్డింగ్ కాదని దీనికి హోల్స్ చేసి మంచిగా ఫిక్స్ చేస్తున్నాము. సో ఫస్ట్ దీనికి హోల్స్ అయితే వేసుకుందాం. పర్ఫెక్ట్గా కూర్చున్నది. సో ఇప్పుడు దీంట్లో మనం బాల్ స్టోర్ చేసుకోవచ్చు. పూర్తిగా ఒక రోజంతా కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన బాల్ థ్రోయింగ్ మిషన్ వచ్చేసి సో మొత్తానికి మీరు చూసినట్లయితే మన బాల్ థ్రోయింగ్ మిషన్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. దీనిపైన 2 టైర్లు ఫిక్స్ చేసినాం. ఆ తర్వాత బాల్ వేయడానికి ఇక్కడ ఈ ప్లాస్టిక్ యాంగిలర్ని అయితే పెట్టినాము. మనం దీంట్లో బాల్ వేసినట్లయితే బాల్ డైరెక్ట్గా పోయి 2 టైర్ల మధ్యలో పడుతుంది, స్పీడ్ అయితే అక్కడికి పోతుంది. మనం ఈ మొత్తానికి ఈ మోటార్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక స్విచ్ని అయితే కనెక్ట్ చేసినాం. స్విచ్ వచ్చేసి ఇక్కడ ఉంది, దీన్ని వేసినాం అనుకోండి టైర్ బాగా ఫాస్ట్ తిరుగుతుంది. దీని స్పీడ్తో బాల్ ముంగటికి రఫ్ అని పోతుంది. ఇక సో ఇప్పుడు ఇదైతే వేద్దాం. ఇక అక్కడది ఎక్కువ మన క్రిస్ గేల్ అవుతున్నాడు. ఎత్తునా 3, 2, 1. మేము ఆవిడ స్టార్ట్ చేయగానే అసలు ఏమైంది అనుకున్నాం అంటే ఈ మోటార్ ఖరాబ్ అయిందేమో అనుకున్నాం, ఎందుకంటే ఇది వర్క్ అయితే అయితలేదు. లాస్ట్కి వస్తే తెలిసింది ఏంటంటే బ్యాటరీలో ఛార్జింగ్ అయితే అయిపోయింది. మేము ఇది తయారు చేసినప్పటి నుంచి గ్యాలరీలో ఆడుతూనే ఉన్నాం. సో దానివల్ల ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వేరే బ్యాటరీస్ తీసుకొస్తారు, కార్ బ్యాటరీస్, వీటిని కనెక్ట్ చేసి మోటార్ని అయితే నడిపిద్దాం. మొత్తానికి కార్ బ్యాటరీతో అయితే జుగాడి చేసినాము. ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ చేయాలి, మధ్యలో వదిలిపెట్టొద్దని చెప్పేసి. సో కార్ బ్యాటరీకి అయితే కనెక్షన్ ఇస్తున్నాయి మొత్తం. ఈ మిషన్తో నేను మధ్యని కాడతలేదు, ఒకసారి నేను ట్రై చేస్తున్నా, చూద్దాం ఎన్ని తాకుతుంది ఎన్ని తాకాయి.
మీరు ఒకటే అబ్జర్వ్ చేసిరు కావచ్చు, బాల్ వచ్చేసి స్ట్రేట్గా పోతలేదు, స్టప్ పడ్డాక ఒక సైడ్ తిరుగుతుంది, 2-3 సార్లు అయింది. ఇప్పుడు నేను కూడా ఒకసారి ట్రై చేస్తున్నా, అది లెగ్ స్పిన్ తిరుగుతుంది, కోతి ఆగం అయితే చూద్దాం ఎట్లా వస్తుంది. మొత్తం స్పిన్ తిరుగుతుంది, ఓన్లీ లెగ్ స్పిన్ తిరుగుతుంది, ఇంకా హాఫ్ స్పిన్ అదే తిరిగితే మంచిగా ఉంటుంది. లెగ్ స్పిన్నే వస్తుంది దీంతో. మేము తయారు చేసిన మిషన్ అట్లా ఇది డౌన్ అయ్యి లెగ్ స్పిన్ వస్తుందా? కొద్దిగా డౌన్ ఉంది మిషన్. మొత్తానికి ప్రాక్టీస్ చేయడానికి అయితే పర్ఫెక్ట్. ఒకవేళ మనకు కరెంట్ లేని ప్లేస్లో ఎక్కడైనా గ్రౌండ్ ఉండి అక్కడ మనం క్రికెట్ ప్రాక్టీస్ చేయాలంటే ఈ బ్యాటరీ అయితే పర్ఫెక్ట్గా తిరుగుతుంది బాలు. లెగ్ స్పిన్. మనము పోయినసారి తయారు చేసిన మిషన్ ఎట్లా తయారైందంటే స్పీడ్ బౌలింగ్ కోసం తయారైంది. మొత్తం రఫ వేనుండే బాల్, కంపారిటివ్లీ దానికంటే తక్కువ స్పీడే పోతుంది కానీ లెగ్ స్పిన్ అయితే తిరుగుతుంది, సూపర్ అనిపిస్తుంది. అయితే నేను ఆడుతున్నా, చూద్దాం ఎట్లా మొత్తం స్పిన్ తిరుగుతుంది అట బాల్. చూసి ఎట్లా ఆగమవుతున్నాడు. సో మొత్తానికి గాయస్ మేము తయారు చేసిన బాల్ థ్రోయింగ్ మిషన్ వచ్చేసి ఇది నిజంగా ఒక 1 డే మొత్తం కష్టపడిన తర్వాత ఏదైతే రెడీ అయింది. హాఫ్ డేలో అయిపోతా అనుకున్నాము, కాకపోతే చిన్న ట్రబుల్ అయితే వచ్చింది కదా, దానివల్ల మస్తు లేట్ అయిపోయింది. అండ్ లాస్ట్ షార్ట్స్ మేము ఆల్రెడీ ఏవైతే ఉన్నాయో వీటిని అయితే షూట్ చేయలేకపోయినాము. అండ్ చూసిరే ఆల్రెడీ క్రికెట్ ఆడింది ఎట్లా వస్తుంది ఏం కదా అని చెప్పేసి. కంపారిటివ్లీ మనం కరెంటుతో ఏదైతే తయారు చేసినామో దాంతో వచ్చిన స్పీడ్ కంటే దీంట్లో తక్కువ స్పీడ్ అయితే వస్తుంది, ఎందుకంటే బ్యాటరీ యూజ్ చేసినాం కాబట్టి. అదే ఎలక్ట్రిసిటీతో మనం తయారు చేసి ఇంకా బాగా స్పీడ్ పోయింది. ఆ వీడియో మీరు ఇంకా చూడకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు, చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సో మేము తయారు చేసిన బాల్ థ్రోయింగ్ మిషన్ ఇది, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక ఒకే రోజులో 30K లైక్స్ కంప్లీట్ చేసిన అనుకోండి, మనం నిజంగా ఆడే బాల్ థ్రోయింగ్ మిషన్ తెప్పిద్దాం, ఆ తర్వాత దాంతో అయితే క్రికెట్ ఆడాము. సో ఖచ్చితంగా కంప్లీట్ అయితే అయ్యారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఏదో బాల్ థ్రోయింగ్ మిషన్ తయారు చేద్దామంటే ఏదో లెగ్ స్పిన్ మిషన్ అయితే తయారైంది. లెగ్ స్పిన్ ప్రాక్టీస్ చేసుకున్నాను అనుకోండి వాళ్ళకి చాలా బాగుంటుంది. లెగ్ స్పిన్ అలా కొట్టరాదు కదా, వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది.